యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. హానోపాయ నిరూపణ, హానోపాదాన వారణ. గోవింద గోవింద. హేయం హి దుఃఖం ప్రతికూల వేద్యం, విద్యా విరోధి ప్రహరేణ హేయం. బుద్ధేశ్చ భేదః పురుషస్య వేద్యః, తావత్ కారుణ్యలవోపభోగాత్ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయనయనే భార్యా యదీయా రమా. యస్మాద్విశ్వసృడప్యభూతమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుర్నాథోపి భక్తిమాన్. తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనిరుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्या सम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः. नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. యోగ వాసిష్ఠం గురించి నిన్నటి రోజున కొద్దిగా చెప్పుకున్నాం. వశిష్ఠ మహర్షి గారు శ్రీరామచంద్రమూర్తికి చేసినటువంటి ఉపదేశం చాలా విస్తృతమైనటువంటి గ్రంథం అని దాని గురించి చెప్పుకున్నాం. ఆ గ్రంథంలో శ్రీరాముడికి తత్వబోధను మానుష శరీరాన్ని ధరించినటువంటి పరమాత్మకే వశిష్ఠ మహర్షి గారు చేసి చూపించారు. అందులో ఆయన ఎన్నెన్నో దృష్టాంతాలను కల్పించి ఎన్నెన్నో దృష్టాంతాలను చూపించి తత్వబోధ చేస్తూ వచ్చారు. అందులో కాష్ఠ వైవధికోపాఖ్యానం అని ఒక చిన్న ఉదాహరణ చెప్పారు వశిష్ఠ మహర్షి గారు. ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి చుట్టుపక్కల కొండలు అడవులు తప్ప వేరే ప్రాంతం ఉండేది కాదు. ఆ ఊళ్ళో నీటి ఎద్దడి బాగా ఎక్కువగా ఉండేది. నీటి ఎద్దడి వలన ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ లోపల కొంతమంది యువకులు ఉత్సాహవంతులు ఆలోచించి మనకి పని కావాలి, ఊళ్ళో వాళ్ళకి నీళ్లు కావాలి, అందుకని మనమే ఎలాగో అలాగా ఈ గుట్టలెక్కి అడవుల్లోకి వెళ్ళి నీటి చలమలో లేదా నీరు దొరికేటువంటి ప్రాంతాలను చూసుకుని అక్కడి నుంచి నీళ్లు మోసుకొచ్చి ఊళ్ళో ఇస్తే ఊరివారు మనకేమో డబ్బులు ఇస్తారు, మనకేమో పొట్టగడుస్తుంది, ఊరి వారికి నీరు దొరుకుతుంది అని ఆలోచించారు. ఆలోచించి అదేవిధంగా చేయటం మొదలుపెట్టారు. చాలా పెద్ద పని అయిపోయింది అది. పాపం న్యాయంగానే తీసుకుంటున్నారు, ఏమీ మోసాలు గీసాలు ఏమీ చేయటం లేదు, మంచివారే వారందరూ. వారిలా నీరు తీసుకొచ్చి పొట్టపోసుకునే కాలంలో ప్రకృతి సహజంగానే మారుతూ ఉంటుంది కదా. ఆ మారటంలో భాగంగా ఆ ప్రాంతంలో బాగా వర్షాలు విరివిగా కురవటం మొదలైంది.
చుట్టూ అడవులు కొండలు అని అనుకున్నాము. అది ఎందుకో ప్రకృతి మార్పులో అక్కడ వర్షాలు మళ్ళీ కురవటం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తున్నాయి. ఆ కురిసిన వర్షాలకి ఊళ్ళో ఉండే చెరువులు బావులు అన్నీ నిండిపోయినాయి. ఊరి వారికి నీరు పుష్కలంగా లభిస్తోంది. ఊరి వారికి సమస్య తీరిపోయింది. కానీ నీరు తెచ్చేవారికి సమస్య మొదలైంది. నీరు తెచ్చేవారు పాపం నీరు తేవటం తప్ప వేరే పనిని పెట్టుకోలేదు, వేరే అలవాటు చేసుకోలేదు, వేరే ఆలోచన కూడా చేసి ఉండలేదు. వారికి అదొక్కటే తెలుసు, వారికి ఆ పని మాత్రమే తెలుసు. ఊళ్ళో వాళ్ళేమో వాళ్ళు నీళ్లు తెస్తే వాళ్ళు తెచ్చిన నీళ్ళకి ఎదురు 4 గింతలు నీళ్ళిచ్చే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఊళ్ళో వారి నుంచి వీరికేమీ లాభం జరగటం లేదు. వీరికి పొట్ట పోసుకోవటానికి వృత్తి లేకుండా పోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామందే అలవాటు చేసుకున్నారు. వేరే పని లేని వాళ్ళు చాలామందే ఉన్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఇలా ఇబ్బంది పడుతుంటే ఊళ్ళో ఒక పెద్ద మనిషి గారు వచ్చి, ఏమయ్యా మీరందరూ ఒంట్లో శక్తి ఉన్నవాళ్లే కదా, బలం ఉన్నవాళ్లే కదా, మీకు అడవుల్లోకి వెళ్ళి రావటం ఇవన్నీ తెలిసిందే కదా, అడవుల్లోకి వెళితే లేదా కొండలెక్కి వెళితే నీళ్లే తేవాలని గ్యారంటీ ఏముంది? అడవిలో దొరికే వేరే ఏమైనా తెచ్చుకుని మీరు పొట్ట పోసుకోవచ్చు కదా, ఎందుకు ఈ తిప్పలు పడటం అని ఒక కొత్త వాదనను లేవదీశారు. ఒక కొత్త ఐడియా ఇచ్చారు. పెద్ద మనిషి ఐడియా చాలా నచ్చింది. ఊళ్ళో ఈ నీళ్లు తెచ్చే వాళ్ళందరికీ అది మంచి ఐడియాగా తోచింది. అందరూ అడవి మనకి ఎంతో కొంత పరిచయం ఉన్నదే కదా అని అడవిలోకి బయలుదేరారు. బయలుదేరి ముందు అది ఇది అని కాకుండా మొదట్లోనే కాస్తంత సులువైన ప్రాంతంలోనే సులువుగా వెళ్ళగలిగినటువంటి ప్రాంతంలోకే వెళ్ళి అక్కడ ఉండే కట్టెలు కొట్టుకుని మెల్లగా ఊళ్ళోకి తీసుకొచ్చి కట్టెలు అమ్మటం మొదలుపెట్టారు. వీళ్ళేమీ ఇంతకుముందు పూలు అమ్ముకోలేదు కాబట్టి పూలమ్మిన చోట కట్టెలు అమ్మటం అనే సామెత వీళ్ళకేం వర్తించదు. హాయిగా కట్టెలు అమ్ముకుంటున్నారు. ఇంతకు ముందులాగానే వీరందరికీ మళ్ళీ వృత్తి అనేది ఏర్పడింది. వృత్తి ఏర్పడటం మాత్రమే కాకుండా నీళ్లు తెస్తే వచ్చేటువంటి రూపాయి కంటే కొంచెం ఎక్కువ ధనం రావటం అనేది మొదలైంది. ఎప్పుడైతే కాస్త ఎక్కువ లాభం కనిపించటం ప్రారంభమైందో అప్పుడు ఈ పని చేసే వాళ్ళలో ఉత్సాహం కూడా ఎక్కువైపోయింది. ఉత్సాహం ఎక్కువైపోయి ఎందుకు అడవి మొదట్లోనే ఉంటున్నాం మనము, కాస్తంత అడవి లోపలికి వెళ్ళి చూద్దాము, ఈ కట్టెలే ఉన్నాయా, ఇంకా వేరే కట్టెలు ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూద్దాము అని అడవి లోతుల్లోకి వెళ్ళటం ప్రయత్నం మొదలుపెట్టారు. చేసేశారు కూడా. అడవి లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కడ ఊళ్ళో దొరకని కాయలు పళ్ళు పూలు చాలా రకాలుగా దొరికినాయి. కొత్త కొత్త వస్తువులన్నీ దొరికినాయి. వాళ్ళు ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు అవన్నీ మళ్ళీ ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముకోవటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఈ కట్టెలు అమ్ముకున్న వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ ఆదాయం పెరిగింది. ఎక్కువ ఆదాయం అయిపోయింది. కట్టెలు అమ్ముకోవటం వేరు, కాస్త పూలు పళ్ళు లాంటివి అమ్మటం వేరు కదా. దాంతో వీళ్ళని చూసి ఈ కట్టెలు అమ్ముకుంటూ కాస్త తక్కువ ఆదాయం పొందుతున్న వాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయి వీళ్ళు మనల్ని దాటేశారు, ఎట్లాగైనా సరే మనం వీళ్ళని దాటి వెళ్ళి వీళ్ళకంటే పై స్థాయికి వెళ్ళి లేదా వీళ్ళకంటే లోతులకో లేదా వీళ్ళకంటే ఎత్తులకో వెళ్ళి ఎట్లాగైనా సరే మనం వీళ్ళకంటే ఎక్కువ ఆదాయం తెచ్చుకోవాలి అని మొదలయ్యారు. వాళ్ళు బయలుదేరి వెతికితే వాళ్ళకి కాస్త కొండలు గుహలు, ఆ గుహల లోపల ఏమేమో వస్తువులు, కొత్త కొత్త వస్తువులు కనిపించినాయి. వాళ్ళవి తీసుకొచ్చి ఊళ్ళో చూపిస్తారు కదా. ఊళ్ళో వాళ్ళు కాస్త బంగారం వ్యాపారం అవి చేసేవాళ్ళు అన్నారు, ఇవి బంగారం లోపల ఉండేటువంటి రాళ్ళు, దీన్ని కొట్టి కాస్తంత ప్రాసెస్ చేస్తే ఇందులో బంగారం దొరుకుతుంది, కాబట్టి మీరు అదృష్టవంతులు, తీసుకురండి బంగారం, మేము మీకు ఇవ్వాల్సిన విలువ ఇస్తాము అని. దాంతో పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళను మించి వీళ్ళు లాభాలను ఆర్జించటం మొదలుపెట్టారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళకు ఉత్సాహమైంది. ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడుతున్నారు. పోటీలు పడి మొత్తం అడవింతా గాలించేస్తున్నారు. అడవినేం పాడు చేయటం లేదు, అడవినేం ఇబ్బంది పెట్టడం లేదు, అడవినంతా గాలించేస్తున్నారు. గాలిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒకడికి ఓ చిన్న మణి దొరికింది.
ఆ మణిని తీసుకెళ్ళి వ్యాపారులకు చూపిస్తాడు కదా. ఆ వ్యాపారులు, మాకు తెలిసిన రత్నాలలో ఇదేమీ రత్నం కాదయ్యా, దీనికి విలువ మేము కట్టలేము అని అనిపిస్తోంది, నువ్వు ఎవరినైనా కాస్తంత తెలిసిన పెద్దవాళ్ళని అడుగు అని పంపించేశారు. వాళ్లకు తెలిసినటువంటి రత్నాల జాబితాలో ఈ రాయి లేదు, కానీ ఈ రాయిలో ఏదో విశేషం ఉంది అని అనిపిస్తోంది. చూడంగానే ఆ రాయిని చూస్తేనే ఏదో సమ్మోహనం కలుగుతోంది, అలా ఉంది. ఆ రాయిని పుచ్చుకుని పాపం ఆ వ్యక్తి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాడు, ఊళ్ళో కాస్త పండితుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఒక మహామంత్రవేత్త ఆ రాయిని చూసి, ఒరే ఆ రాయి ఈ రాయి కాదిది, రత్నాలు వజ్రాలు వీటన్నిటినీ దాటిపోయిన చింతామణి ఇది, దీన్ని ఎవరికి అమ్మకూడదు, అమ్మక్కర్లేదు, దీన్ని పెట్టుకుంటే, దీన్ని ఉంచుకుంటే నువ్వు కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది, అలాంటిది ఇది, రాయి అని కూడా దీన్ని అనకూడదు, ఇది చింతామణి, నువ్వు చేసిన ప్రయత్నానికి ఫలితంగా నీకు దొరికింది, నువ్వు జాగ్రత్తగా దీన్ని ఉంచుకుని దీనివల్ల పడవలసినటువంటి లాభాలన్నిటినీ అనుభవించు అని చెప్పారు. అతను చాలా సంతోషంగా చింతామణిని పెట్టుకుని తాను అందుకోవలసినటువంటి ఫలితాలన్నిటినీ అందుకున్నాడు అని వశిష్ఠ మహర్షి గారు చెప్పినటువంటి కాష్ఠ వైవధికోపాఖ్యానంలో ఒక భాగం. ఏవో పూలు, నీరు, కట్టెలు, బంగారము, పూలు, పళ్ళు ఇలా ఉన్నాయి తప్ప ఇందులో మహర్షి గారు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కూడా ఆయనే చెప్పేశారు. ఆయన ఏమన్నారంటే, అడవి అంటే వేరేదో కాదు, శాస్త్రం ఇది. ఈ శాస్త్రంలోకి ప్రవేశించేవారు ఈ శాస్త్రము యొక్క మొదలను స్పృశించగలిగిన వారు, ఈ శాస్త్రం యొక్క మొదటి భాగాలను అధ్యయనం చేయగలిగిన వాళ్ళు, లేదా వినగలిగిన వాళ్ళు, లేదా వాటి గురించి ఆలోచనలను పొందగలిగిన వాళ్ళు కొంచెం కఠినమైన పనులు చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, కొంచెం కాఠిన్యాన్ని అనుభవిస్తున్నట్లు కనిపించినప్పటికీ లాభం తప్పకుండా పొందుతారు. ఇంతకుముందు ఏ వృత్తి లేక కడుపు మాడుతున్నటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారికి కట్టెలమ్ముకుంటే కాస్త కడుపు నిండే పరిస్థితి వచ్చినట్లుగా, అసలు ఏ దారి లేక ఏ దిక్కు తోచక ఎటు వెళ్ళాలో తెలియనటువంటి సామాన్య జనానికి శాస్త్రంలో ప్రవేశం, శాస్త్రవాక్యాలను వినటం, శాస్త్ర మార్గాన్ని అర్థం చేసుకోవటం, అసలు శాస్త్రంలో ఉండేటువంటి కఠినమైన విషయాలనైనా సరే కనీసం శబ్దమాత్రంతోనైనా శ్రవణం చేయటం అనేది ప్రాథమికంగా లాభిస్తుంది. ప్రాథమికంగా వారు చిన్న చిన్న ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. చిన్న చిన్న ప్రయోజనాలను అంటే అప్పటికప్పుడు తెలుసుకునేటువంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకోగలుగుతారు. దానితో పాటుగా ఈ శాస్త్రీయమైనటువంటి విషయాల సంస్కారాలను తమలో దాచుకోగలుగుతారు. శాస్త్ర విజ్ఞానానికి కావలసినటువంటి సంస్కారాలను తమలో పెంచుకోగలుగుతారు. ఇది ప్రాథమికంగా జరిగేటువంటి ఫలితం. కాస్తంత లోతులోకి వెళ్ళినవారు, అడవి లోపలికి లేదా లోయలోకి వెళ్ళినవారు పూలు, కాయలు, పళ్ళు ఇలాంటివి పొందినట్లుగా ఈ శాస్త్రవాక్యాలను అధ్యయనం చేసేటువంటి స్థాయిని దాటి సాధనలో కాలు పెట్టగలిగిన వాళ్ళు చిన్న చిన్న ఫలాలను అందుకోగలుగుతారు, చిన్న చిన్న సిద్ధులను అందుకోగలుగుతారు, చిన్న స్థాయి మానసిక ప్రశాంతిని అందుకోగలుగుతారు. అసలు అడవి ఏంటి, దాని దారి ఏంటి, దాని లోటుపాట్లేంటి, దాని లోతులేమిటి అనే విషయాన్ని వీరు అర్థం చేసుకోగలుగుతారు. ఏదో కట్టెలు కొట్టామా, ఇంటికి తెచ్చామా అనే వారికంటే అసలు లోపలికి వెళ్ళి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఏ చెట్టుకు పువ్వు, ఏ చెట్టుకు కాయ, ఏ చెట్టుకు పువ్వు లేకుండా పండు, ఏ చెట్టుకి కాండం మెండు, ఇలాంటివన్నీ విషయాలను అవగాహన చేసుకోగా వీరికి ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది, ఫలితం మరింత దగ్గరగా ఉంటుంది. ఈ స్థితిని కూడా దాటి ఇంతకు మించి లోతులోకి వెళ్ళి గుహలలో బంగారాలను వెతుక్కోగలిగిన వారు, గుహలలో వెలుగుతున్నటువంటి మెరుగ్గా ఉండేటువంటి బంగారము, వజ్రాలు లాంటి వాటిని అందుకోగలిగిన వాళ్ళు, శాస్త్రంలో ప్రదర్శించినటువంటి జ్ఞాన ఫలాలకు దగ్గరగా వెళ్ళగలిగిన వారు, జ్ఞాన సాధనాలను కాస్తంత అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు, వీరు జ్ఞానానికి దగ్గరగా
చేరుతూ ఉంటారు. జ్ఞానానికి దగ్గరగా చేరుతూ బంగారం లాంటి ఫలితాలను అనుభవిస్తారు. వీరు మొదట చెప్పుకున్నటువంటి 2 రకాల వర్గాల కంటే కూడా ఉన్నత స్థితిలో ఫలితాలను పొందుతారు. చివరికి ఒక్కడున్నాడు కదా, చింతామణిని పొందినటువంటి వాడు. అతను శాస్త్రీయమైనటువంటి తత్వజ్ఞానం అనేటువంటి మణిని పొందినవాడు. ఈ తత్వజ్ఞానం అనేటువంటి మణిని పొందితే, ఆత్మతత్వం అనేటువంటి చింతామణిని పొందగలిగితే సదరు వ్యక్తికి అందనిది అనేది ఏమీ లేదు. మిగతా వాళ్ళు ఏదో కాస్త అమ్ముకునో లేదా మరొక రీతిలోనో లాభపడాలి. ఇతనికి కోరితేనే ఫలితం ముందుంటుంది. ఇతను కోరుకోకుండానే అన్ని ఫలితాలు ఇతని దగ్గరకు వస్తాయి. ఇతనికి లేని సత్ఫలితం అనేది ఉండదు. కానీ చింతామణి ఎంతమందికి దొరుకుతుంది అని చెప్పటం కష్టమే. అసలు అడవిలో ఎన్ని చింతామణులు ఉన్నాయి, ఆ చింతామణి దొరకటం ఎవరికి అనేది చెప్పటం కష్టం. కానీ ప్రయత్నంతో వెతికిన వాడికి, ప్రయత్నంతో వెతికిన ప్రతివాడికి చింతామణి దొరుకుతుంది అని మాత్రం చెప్పటం సులభం. ఇలా శాస్త్రం అనేటువంటి అడవిలోకి ప్రవేశించడం దగ్గర నుంచి లోపలికి వెళ్ళి లోతుల్లో వెతికిన వారందరికీ కూడా ఏదో ఒక ఫలితం అనేది తథ్యం. ఏదో ఒక ఫలితం రావటం అనేది ఈ శాస్త్ర మార్గంలో జరిగేదయ్యా. అందుకని మామూలు మిగతా దారులన్నీ ఒకవేళ వేరువేరు కారణాలతో అనుసరించవలసి వచ్చినా లేదా వాటిని విడవలసి వచ్చినా, అవి ఉన్నా లేకపోయినా శాస్త్ర మార్గాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. చింతామణి దొరికేందుకు అవకాశం ఉన్నటువంటి ఈ అడవిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ప్రొఫెషనల్గానైనా అందులోకి దూరచ్చు, లేదా మరొక రకంగానైనా అందులోకి దూరటానికి ప్రయత్నం చేయొచ్చు. అడవిని విడిచిపెట్టుకోరాదు, అడవిని పాడు చేసుకోరాదు. అడవిలోకి ప్రవేశాన్ని రకరకాల మార్గాల్లో ఏర్పరచుకోవాలి. ఆ ప్రవేశాన్ని ప్రయాణంగా మలుచుకోవాలి అని వశిష్ఠ మహర్షి గారు ఈ కాష్ఠ వైవధికోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానం చెప్పి దాన్ని సమన్వయం కూడా చేసి చూపించారు. సరిగ్గా మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. మనం కూడా ఈ యోగ శాస్త్ర అధ్యయనంలో కొంచెం కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కట్టెలు కొట్టడం లాంటి కష్టమైన పనులను చేస్తున్నాం. మహర్షి గారు చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, మహర్షి గారు వాడుతున్నటువంటి పదాలు కావచ్చు, మనకు ఏమాత్రం అలవాటే లేని, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేనటువంటి మన మనస్సును మనమే గ్రహించుకోవటం, మన మనస్సు గురించి మనమే ఆలోచించుకోవటం, మన మనస్సును ఆపుకోవటం అనేటువంటి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగా ఉండేటువంటి అంశాలను మహర్షి గారి నోట్లోంచి వింటూ వస్తున్నాం. కానీ ఈ వినటం అనేది కట్టెలు కొట్టడం లాంటి కఠినమైన ప్రయాసగా ఇప్పుడు అనిపించినప్పటికీ, లోపలికి వెళ్ళగా మహర్షి గారు చెప్తున్నటువంటి సాధనాలు అర్థం అవ్వగా మహర్షి గారి భాష మనకు అవగతం కాగా, మహర్షి గారి యొక్క అభిప్రాయం తెలియగా, మహర్షి గారు చెప్తున్నటువంటి సాధనాలు వంటపట్టగా, మహర్షి గారు చెప్తున్నటువంటి తత్వజ్ఞాన మార్గం అనేది ప్రవేశ మార్గంగా కనిపించగా లోపల ఉండేటువంటి చిన్న ప్రయోజనాలు, లోపల ఉండేటువంటి చిన్న ప్రయోజనాల కంటే పెద్ద స్థాయి ప్రయోజనం, అంతకు మించిన పెద్ద స్థాయి ప్రయోజనం, చిట్ట చివరి స్థాయి ప్రయోజనం అయినటువంటి వివేక ఖ్యాతి అనేది కూడా తప్పకుండా ఈ మార్గంలో లభిస్తుంది అని ఈ ఉపాఖ్యానం ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చు. మనం కూడా ఇంత కష్టమైన ప్రయత్నం మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్నకు ఈ దృష్టాంతాన్ని, మహర్షి గారు చెప్పినటువంటి ఈ ఉపాఖ్యానాన్ని నిదర్శనంగా ఉంచుకోవచ్చు. మనకు మనమే సమాధానం చెప్పుకోవచ్చు. మహర్షి గారు ఈ శాస్త్రం అనేటువంటి అడవిలో యోగ మార్గంలో వెతికి సాధించవలసినటువంటి, కష్టపడి సాధించవలసినటువంటి వివేక ఖ్యాతి అనే చింతామణి గురించి మాట్లాడుతున్నారు. ఈ వివేక ఖ్యాతి అని గనక వచ్చినట్లయితే అంతవరకు ఉండేటువంటి కష్టాలన్నీ మాయమైపోతాయి. ఈ వివేక ఖ్యాతి గనక స్థిరంగా బలంగా వేళ్ళూనుకోగలిగితే, వివేక ఖ్యాతి గనక ప్రబలంగా మనసులో గనక ఉండగలిగితే, ఈ వివేక ఖ్యాతి బలానికి మిగతావన్నీ బలాదూరైపోతాయి. మనసులో అంతవరకు పేరుకున్నటువంటి అవిద్య కావచ్చు,
ఆ అవిద్య తాలూకు సంస్కారాలు కావచ్చు, ఆ అవిద్యా సంస్కారాల వల్ల కలిగినటువంటి మిగతావన్నీ కావచ్చు, అవి క్లేశాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా కానీ అన్నీ కూడా ఈ విద్యా బలం ముందు, ఈ వివేక ఖ్యాతి తాలూకు బలం ముందు పూర్తిగా దిగదుడుపైపోతాయి, పూర్తిగా పరారీలోకి వెళ్ళిపోతాయి, పూర్తిగా నాశానికి చెందిపోతాయి, పూర్తిగా వినాశానికి గురైపోతాయి. అటువంటి వివేక ఖ్యాతిని సాధించాలి. వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. అవిప్లవమైనటువంటి, తేలిపోనటువంటి, బలమైనటువంటి, స్థిరమైనటువంటి వివేక ఖ్యాతి హానోపాయ, ఈ దుఃఖాలను, ఈ కష్టాలను విడిచిపెట్టుకోవటానికి నిజమైన ఉపాయం. అదొక్కటే ఉపాయం, ఇంకొక ఉపాయం ఏమీ లేదు. వేరువేరు ఉపాయాలను చెప్పినట్లుగా తోస్తున్నా అవన్నీ చివరికి ఇక్కడికే వస్తాయి, ఈ వివేక ఖ్యాతి దగ్గరికే వస్తాయి. ఈ వివేక ఖ్యాతిని అవిప్లవంగా ఉంచుకోవటం అనేది ప్రధానం. వివేక ఖ్యాతిని అవిప్లవంగా గనక ఉంచుకున్నట్లయితే కష్టాలు తొలగిపోవటంలో, దుఃఖాలు పోవటంలో ఏ సందేహము అక్కర్లేదు. వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. ఈ వివేక ఖ్యాతిని ఎలా సాధించాలి, ఎలా అవిప్లవంగా దీన్ని నిలబెట్టుకోవాలి, తేలిపోకుండా బలంగా ఎలా సాధించుకోవాలి అనే విషయాలను ఇంతకు ముందే చెప్పాము. లేదా వేరువేరు ఉపనిషత్ ప్రమాణాలలో ఉన్నాయి, వేరువేరు శాస్త్రాలలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నా ఒకే రకంగా ఉన్నాయి. ఈ వివేక ఖ్యాతిని మొదలు శాస్త్రీయమైనటువంటి వాక్యాల యొక్క ఉపదేశం ద్వారా, శ్రవణం ద్వారా, వాటి యొక్క వాక్యాల యొక్క అర్థాలను తెలుసుకోవటం ద్వారా మొదలు ప్రాథమిక స్థాయిలో సాధించుకోవాలి. శ్రవణం ద్వారా వివేక ఖ్యాతిని మొదలు ప్రాథమిక స్థాయిలో తెచ్చుకోవాలి. శ్రవణం ద్వారా వచ్చినటువంటి వివేక ఖ్యాతిలో కలిగేటువంటి సందేహాలను బుద్ధి వేరు, పురుషుడు వేరు అనేటువంటి వివేక ఖ్యాతిలో, ఈ ఖ్యాతి, ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలలో రేగేటువంటి సందేహాలను మననం చేసుకోవటం ద్వారా, ఎవరికి వారే శాస్త్రీయమైనటువంటి యుక్తులను అనుసంధానం చేసుకోవటం ద్వారా, తార్కిక విశ్లేషణ ద్వారా, లాజిక్ అప్లికేషన్ ద్వారా, మననం ద్వారా ఆ సందేహాలన్నిటినీ పూర్తిగా తొలగించుకోవాలి. శ్రవణం తర్వాత చేయవలసినటువంటి మననాన్ని చేసుకోవాలి. ఈ మననం ద్వారా ఒక అర్థం మనస్సులో నిశ్చితంగా కుదురుకున్నప్పుడు, ఇది ఇంతే, బుద్ధి వేరు, పురుషుడు వేరు అనేది లాజికల్లీ ప్రూవ్డ్ అనే మాట మనసులో నిజంగా కలిగినప్పుడు, ఈ బుద్ధి వేరు, పురుషుడు వేరు అనేటువంటి అంశానికి విరుద్ధమైన అంశాలలో మనస్సును పోనివ్వకుండా దానికి నిధిధ్యాసనం అనేటువంటి ప్రక్రియను అవలంబించాలి. ధ్యానం చేయాలి. మనస్సును ఈ అంశం మీదే నిలబెట్టేందుకు ప్రయత్నం చేసుకోవాలి. మనస్సును నిలబెట్టేంత స్థాయిలో గనక మనస్సు లేకపోతే ఆ మనస్సును బాగు చేసుకునేందుకు దారులు చూసుకోవాలి. చూసుకుని మనస్సును ఈ విషయం మీదే పూర్తిగా నిలబెట్టాలి. నిలబెట్టడం అంటే ఒక్క క్షణం, 2 క్షణాలని కాదు, దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవిత దృఢభూమి అనే స్థాయిలో నిలబెట్టాలి. దీర్ఘకాలం పాటు నిరంతరము సత్కారపూర్వకంగా ఈ నిధిధ్యాసనాన్ని చేయాలి. ఈ నిధిధ్యాసనాన్ని దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేయటం ద్వారా మనస్సుకు బలం గనక ఏర్పడితే, మనస్సు కుదురుగా ఈ విషయం మీద కూర్చుంటే, వేరే విషయాల మీదకు పారిపోవటం అనేటువంటి తన అలవాటును తప్పించుకుంటే మనస్సు ఈ వివేక ఖ్యాతిని ప్రబలంగా పుట్టించుతుంది. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనే ప్రణాళికల ద్వారా వచ్చేటువంటి ఈ వివేక ఖ్యాతి, పురుషుడు వేరు, బుద్ధి వేరు, నేను వేరు, నీ బుద్ధి వేరు, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించిన బుద్ధి వేరు, త్రిగుణాలతో సంబంధించనటువంటి నేను వేరు అనేటువంటి భావన స్థిరంగా నిలుస్తుంది. అలా నిలిచినప్పుడు, ఈ వివేక ఖ్యాతి బలంగా ఉన్నప్పుడు, వివేక ఖ్యాతికి కావలసినటువంటి సామగ్రి అంతా కూడా చక్కగా ఉన్నప్పుడు ఆ వివేక ఖ్యాతి అవిప్లవంగా పుడుతుంది. వివేక ఖ్యాతి అవిప్లవ ఎప్పుడవుతుందో అప్పుడు ఈ కష్టాలను విడిచిపెట్టుకోవటానికి అది ఉపాయం అవుతుంది.
కష్టాలుగా తోచేటువంటి దుఃఖాలను, ఆ దుఃఖానికి మూలాలైనటువంటి క్లేశాలను, ఆ క్లేశాలలో మొదటిదైనటువంటి అవిద్యను మొత్తం సమూలంగా మార్చివేసేటువంటి సామర్థ్యం ఈ అవిప్లవమైనటువంటి వివేక ఖ్యాతికి ఉంది. కాబట్టి వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని తెలుసుకోవాలి అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు. ఉత్తుత్త వివేక ఖ్యాతి పెద్దగా పనికిరాదు. ఉత్తుత్త వివేక ఖ్యాతి కట్టెలమ్ముకోవటం లాంటిది. ఇంకొంచెం బలంగా ఉండేటువంటి వివేక ఖ్యాతి పళ్ళమ్ముకోవటం లాంటిది. మనకు కట్టెలొద్దు, పళ్ళమ్ముకోవటం వద్దు, బంగారం వద్దు, ఇంకా మిగతా వజ్రాలు వద్దు, చింతామణి ఒక్కటే కావాలి. చింతామణి లాంటి వివేక ఖ్యాతి రావాలి అంటే, చింతామణిలాగా వేరే ఏ ప్రయోజనాన్ని ఆశించనక్కర్లేని పరిస్థితికి రావాలి అంటే ఇంత ప్రయత్నమైతే చేసి తీరాలి అని మహర్షి గారు అంటున్నారు. ఆ అవిప్లవ వివేక ఖ్యాతి మీద దృష్టి పెట్టమని ఈ సూత్రంలో బోధన చేస్తున్నారు. ఈ అవిప్లవమైనటువంటి వివేక ఖ్యాతిని సాధించినప్పుడు మాత్రమే, వివేక ఖ్యాతికి బలం చేకూరినప్పుడు మాత్రమే ఆ వివేక ఖ్యాతి తనకు విరుద్ధంగా పనిచేసేటువంటి అవిద్యను పోగొట్టగలదు. ఆ అవిద్య పోయినప్పుడు మాత్రమే అవిద్య ద్వారా కలిగేటువంటి క్లేశాలన్నీ పోగలవు. ఆ అవిద్య ద్వారా వచ్చినటువంటి క్లేశాలన్నీ పోయినప్పుడు మాత్రమే దుఃఖాలు పోగలవు. కాబట్టి ఈ వివేక ఖ్యాతి, ఇలాంటి వివేక ఖ్యాతి అవసరమే అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని అంటున్నారు. ఈ వివేక ఖ్యాతి కేవలం శ్రవణ మనన నిధిధ్యాసనాలతో మాత్రమే కాదు, ఇంకా చాలా సరంజామా ఉంటే కానీ రాదు అనే అంశాన్ని మహర్షి గారు చెప్పారు అని నిన్నటి రోజున మనం ప్రత్యేకించి ప్రస్తావన చేసుకున్నాం. వివేక ఖ్యాతిలో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి పురుషుడు అంటే జీవుడు నేను, రెండవది బుద్ధి. ఈ బుద్ధి యొక్క లక్షణాలను ఈ వివేక ఖ్యాతి సందర్భంగా సరిగ్గా తెలుసుకోవాలి. ఈ పురుషుడి యొక్క లక్షణాలను కూడా ప్రత్యేకించి తెలుసుకోవాలి. పురుషుడు యొక్క లక్షణమైనటువంటి ద్రష్టా దృశిమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య అని మహర్షి గారు సూత్రంలో చెప్పిన విధానంలో పురుషుడు యొక్క స్వభావమైనటువంటి చైతన్య స్వరూపత్వం లేదా విజ్ఞానమాత్ర స్వరూపం అనే అంశాన్ని ఒకవైపు అర్థం చేసుకోవాలి. బుద్ధికి సంబంధించినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపాన్ని కూడా విడిగా అర్థం చేసుకోవాలి. త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపం ఎక్కడ మొదలయ్యి ఎక్కడ పూర్తవుతోంది? త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపం ఈ సృష్టిలో ఎక్కడెక్కడ తెలుస్తోంది? ఎక్కడెక్కడ ఉన్నట్టుగా మన ఊహకు అందుతోంది? ఊహకు అందనటువంటి వస్తువు ఏదైనా ఉంటే అందులో ఈ త్రిగుణాత్మకమైనటువంటి రూపం ఉన్నదా లేదా అని మహర్షి గారు చెప్పినటువంటి విధానంలో విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి అనే సూత్రంలో చెప్పిన రీతిలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఈ బుద్ధి అనేది ఎక్కడ నుంచుంది? ఈ బుద్ధి ఈ త్రిగుణాత్మకమైనటువంటి వస్తువుల జాబితాలో ఎక్కడ ఉంది? ఈ బుద్ధి ఎటు నుంచి వచ్చింది? ఏం చేస్తోంది? దీని యొక్క ప్రభావం ఏమిటి? దీన్ని ఆపుకోవాలి అంటే, దీన్ని విడిగా చూసుకోవాలి అంటే ఏం చేయాలి అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దానితో పాటు పురుషుడు దృశిమాత్ర చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈ పురుషుడు జీవుడు చైతన్య స్వరూపంగా ఎందుకు కనిపించటం లేదు? ఈ చైతన్య స్వరూపంగా ఉండవలసినటువంటి పురుషుడు బుద్ధితో ఎప్పుడూ ఎందుకు కలగలిసిపోయాడు? బుద్ధితో కలగలిసినటువంటి ఈ చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుణ్ణి ఎలా విడదీయాలి? ఎలా వేరువేరుగా చూడాలి? ఎలా లక్షణ భేదాన్ని గమనించుకోవాలి? ఇలాంటి అంశాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి తగినట్లుగా ఈశ్వర ప్రణిధానం అంటే మొదటి పాదంలో చెప్పిన ఈశ్వర ప్రణిధానం చేసుకోవాలి. ఈశ్వరుడికి మనస్సును సమర్పణ చేసుకోవాలి. ఈశ్వరోపాసన చేసుకోవాలి. ఈశ్వరోపాసన ద్వారా ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలి. ఆయన అనుగ్రహం ద్వారా ఆ పురుషుడు యొక్క తత్వాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం ఇంతటితో ఆపటం కాదు.
ఆ పురుషుడికి ఎదురుకుండా ఉండే, పురుషుడి కంటే విలక్షణంగా ఉండేటువంటి బుద్ధితత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం సమాధి సాధన ప్రారంభించుకోవాలి. సమాధి సాధనను క్రమక్రమంగా చేసుకుంటూ వెళ్ళి ఆ సమాధి స్థితిలో సూక్ష్మమైనటువంటి వస్తువులను చూసేటువంటి శక్తిని మనసుకు ఆపాదించుకోవాలి. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువులను చూసేటువంటి శక్తిని ఆపాదించుకునే క్రమంలో చివరికి ఆ అలింగమైనటువంటి ప్రధానాన్ని చూసే స్థాయికి కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి సమాధి బలంతో అటు ప్రకృతిని, ఈశ్వరోపాసనా బలంతో ఇటు పురుషుడిని ఇద్దరినీ కూడా చూడగలిగిన స్థాయికి చేరుకోవాలి. చేరుకుని ప్రకృతి లక్షణాలేంటి, పురుషుడి లక్షణాలేంటి, ప్రకృతికి సంబంధించినటువంటి బుద్ధి యొక్క గుణాలేమిటి, పురుషుడి యొక్క తత్వం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా చూడాలి. చేతిలో 2 ఉసిరికాయలను పెట్టుకుని ఈ ఉసిరికాయ ఎలా ఉంది, ఈ ఉసిరికాయ ఎలా ఉంది అని విడివిడిగా చూస్తున్నట్లుగా స్పష్టంగా చూడగలగాలి. ఆ చూపును నిలుపుకునేట్లుగా వైశారథ్యాన్ని సాధించుకోవాలి. ఆ చూపును నిలుపుకోవాలి. ఆ తత్వజ్ఞానం యొక్క రీతిని ప్రవాహ రూపంలో నిలుపుకోవాలి. ప్రవాహ రూపంలో నిలుపుకుని మనస్సుని ప్రసన్నం చేసుకుని ఈ జ్ఞానాల తాలూకు సంస్కారాలను పెంచుకోవాలి. ఈ జ్ఞానాల తాలూకు సంస్కారాలు పెరగగా దీనికి విరుద్ధంగా పనిచేసేటువంటి కొన్ని సంస్కారాలు తొలగిపోగా ఈ వివేక ఖ్యాతి పరిపూర్ణమైన స్థితిలో నిలుస్తుంది. ఈ వివేక ఖ్యాతి పరిపూర్ణమైన స్థితిలో నిలిచిన తరువాత ఇంత భేదం ఉండగా, నేను పురుషుడినై ఇంత ప్రకాశస్వరూపుడినై ఉండగా, నా ఎదురుకుండా ఉండేటువంటి బుద్ధి ఇంత త్రిగుణాత్మకంగా కనిపిస్తూ ఉండగా, జడమైనటువంటి బుద్ధితో నేను చేతనుణ్ణి ఎలా కలిశాను, జడమైనటువంటి బుద్ధితో చేతనుడైనటువంటి నాకు ఏమి పని, నేను వెళ్ళి అర్ధరాత్రి పూట ప్లాట్ఫారం మీద ఎందుకు పడుకోవాలి, మా ఇంట్లో హాయిగా నేను పక్క మీద పడుకోగలిగి ఉండగా అర్ధరాత్రి పూట నిద్రలో నడిచే అలవాటు కూడా లేకుండా నాకేదో పిచ్చి పట్టినట్లుగా వెళ్ళి ప్లాట్ఫారం మీద ఎందుకు పడుకోవాలి, అక్కడ పడుకునే వాళ్ళతో పడుకోవాల్సిన అవసరం నాకేముంది అని ఆలోచించినట్లుగా, ఈ జడమైనటువంటి బుద్ధితో నాకేం పని, నేనెందుకు నన్ను ఈ బుద్ధితో కలుపుకున్నాను అని ఆలోచన ఒకటి ఏర్పడుతుంది. ఆ ఆలోచన ఏర్పడినప్పుడు ఆ బుద్ధి మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. బుద్ధి, ఆ బుద్ధి తాలూకు పరిణామాలు, బుద్ధిని తెచ్చేటువంటి ప్రకృతి, వీటన్నిటి మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగిన క్షణాన ఈ వివేక ఖ్యాతి పూర్తి స్థాయి బలాన్ని సంతరించుకుంటుంది. తత్పరం పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం అని మొదటి పాదంలో మహర్షి గారు చెప్పినట్లుగా, పురుషఖ్యాతి ఏర్పడిన తరువాత, వివేక ఖ్యాతి ఏర్పడిన తరువాత గుణాల మీద, గుణాలకు సంబంధించినటువంటి ఈ సృష్టిలో ఉండే ప్రతి అంశం మీద కలిగేటువంటి వైరాగ్యం, ఆ తీవ్రమైనటువంటి వైరాగ్యం ఈ విజ్ఞానాన్ని నిలబెడుతుంది. ఆ తీవ్రమైనటువంటి వైరాగ్యం వరకు ఉండేటువంటి సాధనాలను మొత్తాన్ని అన్నిటినీ సాధించినప్పుడు మాత్రమే ఈ వివేక ఖ్యాతి అవిప్లవ అనేటువంటి స్థాయిలో ఏర్పడుతుంది. ఇలాంటి అవిప్లవ వివేక ఖ్యాతి వచ్చినప్పుడు మాత్రమే దానికి ఫలితం కనిపిస్తుంది. అంతవరకు అయితే కనిపించడానికి వీలు లేదు, కనిపించేందుకు ఆస్కారం లేదు అని మహర్షి గారు చక్కగానే చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మొత్తం సమస్తమైనటువంటి శాస్త్రార్థాన్ని ఈ ఒక్క సూత్రంలో సారంగా మలచి ఉంచారు అని కూడా చెప్పుకోవచ్చు. శాస్త్రార్థం మొత్తాన్ని, శాస్త్రార్థం మీద కలిగేటువంటి సందేహాలకు సమాధానాలను మొత్తాన్ని ఈ సూత్రంలోనే మహర్షి గారు ఉంచారు అని మనం అనుకోవచ్చు. శాస్త్రానికే ఒక కీలకంగా, కీగా ఉపయోగపడేటువంటి సూత్రాన్ని మహర్షి గారు వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని అంటున్నారు. వివేక ఖ్యాతిలో మనం ఏ దశలో ఉన్నాము అని మనం ఆలోచించుకోనక్కర్లేదు. మనం శాబ్దికమైనటువంటి వివేక ఖ్యాతి దశలోనే ఉన్నాము అని నిర్ణయించుకోవచ్చు. శబ్దం ద్వారా, కేవలం మహర్షి గారి వాక్యం ద్వారా, ఉపనిషత్తులు లేదా వేదవాక్యాలు లేదా ఆచార్యుల ఉపదేశాలు, పెద్దవారి వాక్యాలు, వీటన్నిటి ద్వారా, గురూపదేశం ద్వారా బుద్ధి వేరు, నేను వేరు,
అనేటువంటి ప్రాథమిక శాబ్దికమైనటువంటి వివేక ఖ్యాతిలో మనం ఉండనే ఉన్నాము. చింతామణి చేతికి అందకపోతే నష్టమేమీ లేదు. కట్టెలు అనేవి దొరికినాయి. అడవిలోకి ప్రవేశం చేశాం కాబట్టి మన పొట్ట పోసుకోవటానికి ఏ ఇబ్బంది లేదు. మనం ఈ దారిలో ఉన్నాము అనుకోవటానికి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి అవిప్లవ అనే అంశం మెల్లగా దానంతట అదే వస్తుంది, లేదా మనం సాధన చేయగా క్రమంగా అదే అమరుతుంది. కానీ వివేక ఖ్యాతి అనేది మాత్రం మనకు ఉంది అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో మనం ఈ సూత్రాన్ని ఇక్కడికి ఆపేసుకుని వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అనే సూత్రాన్ని ప్రధాన సూత్రంగా భావించి మహర్షి గారి పై సూత్రానికి మనం వెళ్ళిపోదాం. ఈ సూత్రంలో వివేక ఖ్యాతిని గురించి చెప్పినటువంటి మహర్షి గారు పై సూత్రంలో తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞా అని ప్రారంభించారు. ఈ వివేక ఖ్యాతిని అందుకున్నటువంటి సిద్ధుడు ఏ విధంగా తన యొక్క ఫలితానికి, మోక్షం లేదా కష్టాల నుండి విముక్తి అనేటువంటి ఫలితానికి దగ్గరవుతాడు, ఈ ఫలితాలకు దగ్గరయ్యేందుకు ఉండేటువంటి సోపానాలు ఏ విధంగా ఉంటాయి అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞా అని అంటున్నారు. తస్య ఎవరైతే అవిప్లవమైనటువంటి వివేక ఖ్యాతిని సాధించారో, అవిప్లవంగా ఉండేటువంటి వివేక ఖ్యాతిని సంపాదించుకున్నారో అటువంటి సిద్ధుడికి, అటువంటి తత్వజ్ఞానికి ఉండేటువంటి ప్రజ్ఞ సప్తధా ప్రాంతభూమి 7 రకాలుగా 7 అవస్థలలో లేదా 7 దశలలో ఉన్నట్లుగా ఉంటుంది. సప్తధా ప్రాంతభూమి, ఒక్కొక్క దశలోనూ ఆ దశ హై ఎండ్లో ఉంటుంది లేదా టాప్ ఎండ్లో ఉంటుంది. ప్రాంతభూమి ప్రకృష్ట అంతః యస్యాస్స ప్రాంత, దాని యొక్క అంతం ప్రకృష్టంగా ఉంటుంది, అన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది. అలా 7 రకాలుగా ప్రాంతభూమిగా ఉండేటువంటి ప్రజ్ఞను ఈ సిద్ధుడు కలిగి ఉంటాడు. ఈ 7 దశలలో 7 సోపానాలలో తన యొక్క ఫలితాన్ని తాను అందుకుంటాడు అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అని 7 రకాలలో 4 ఒక వర్గము, చివరి 3 రెండవ వర్గం అని మనం 2 వర్గాలుగా విభజించుకోవచ్చు. మొదటి 4 ఈ వివేక ఖ్యాతి కలిగినటువంటి లేదా తత్వజ్ఞానం కలిగినటువంటి సిద్ధుడి యొక్క ప్రయత్నంతో ఆ సిద్ధుడు తెచ్చుకున్నటువంటి జ్ఞానాల యొక్క విశేషాలు. మిగతా 3 ఆ సిద్ధుడి యొక్క చిత్తం లేదా మనస్సు లేదా బుద్ధి ఉండేటువంటి విశేషాలు. ఈ 7టిని గనక దాటితే, ఈ 7 క్రమాల్లో గనక 7 సోపానాల్లో గనక వెళితే సిద్ధుడు తన ఫలితమైనటువంటి మోక్షాన్ని, కష్టాల నుండి శాశ్వతమైనటువంటి విముక్తిని పొందగలుగుతాడు అని మహర్షి గారి అభిప్రాయం. తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అని. అందులో మొదటి భూమి లేదా మొదటి అవస్థ హేయం సర్వం పరిజ్ఞాతం నా అన్యత్ పరిజ్ఞేయమస్తి అనేటువంటి ఒక దశ. నాకు నేను తెలుసుకోవలసినటువంటి వస్తువులన్నీ తెలిసినాయి. ఎట్లా తెలిసినాయి అంటే, ఏ వస్తువును విడిచిపెట్టాలి, దేన్ని వదులుకోవాలి, దేన్ని పట్టుకోవాలి అనే విషయం తెలిసిపోయింది. హేయం సర్వం పరిజ్ఞాతం. హేయం విడిచిపెట్టవలసింది ఏమిటి? కష్టం లేదా దుఃఖం. ఆ దుఃఖం దేని వలన వస్తోంది? అవిద్య వలన వస్తోంది. అది ఎలా వస్తోంది? అది ఎలా వస్తోంది? మొత్తం వెళితే ప్రకృతి దాకా వెళితే ఆ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి వస్తువులన్నీ ఈ దుఃఖానికి కారణమే. కాబట్టి దుఃఖం విడిచిపెట్టుకోవాలి అంటే ప్రకృతికి సంబంధించిన ప్రతి వస్తువును విడిచిపెట్టాల్సిందే. ప్రకృతి ద్వారా కలిగేటువంటి ప్రతి భావాన్ని విడిచిపెట్టాల్సిందే అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటాడు. ఏయం సర్వం పరిజ్ఞాతం నాన్యత్
పరిజ్ఞేయమస్తి. నేను తెలుసుకోవలసినటువంటి హేయాన్ని గురించి తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను. నాకు ఇంకా ఏమీ తెలుసుకోవాల్సింది లేదు. ఒకే మాటలో చెప్పుకోవాలి అంటే మూల ప్రకృతికి సంబంధించినవి ఏవి అక్కర్లేదు. మూల ప్రకృతికి సంబంధించింది ఏ వస్తువైనా, ఏ భావమైనా, ఏ లాభమైనా, ఏ నష్టమైనా ఏమక్కర్లేదు అనేటువంటి జ్ఞానం మొదటి భూమిక కింద ఉపయోగిస్తుంది. మొదటి దశలో ఉండేటువంటి తత్వజ్ఞానం కింద ఉపయోగిస్తుంది. ఇది మొదటి భూమిక లేదా ప్రాంత భూములలో మొదటి ప్రాంత భూమి. రెండవది, నాకు వివేకఖ్యాతి కలిగింది కాబట్టి క్షీణాః హేయహేతవః నా అన్యత్ క్షేతవ్యమస్తి. నా యొక్క దుఃఖాలకు కారణములైనటువంటి ఈ అవిద్య మొదలైనవన్నిటినీ నేను వివేకఖ్యాతితో పోగొట్టుకున్నాను. క్షీణాః హేయహేతవః, దుఃఖానికి కారణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు పోయినాయి, వివేకఖ్యాతితో నాకు పోయినాయి. కొన్ని వివేకఖ్యాతి కాకుండా ధ్యానంతో పోయినాయి, కొన్ని ప్రతిప్రసవంతో పోయినాయి. ఏ రకంగా పోయినా వివేకఖ్యాతి వరకు నేను చేసుకున్నటువంటి సాధన ద్వారా ఈ కష్టాలకు కారణములైనటువంటి అవిద్య మొదలైన క్లేశాలన్నీ పోయినాయి. క్షీణాః క్లేశహేతవః హీనాః హేయహేతవః నాన్యద్ధాతవ్యమస్తి. ఎప్పుడైతే ఈ హేయహేతువైనటువంటి అవిద్యను విడిచిపెట్టుకున్నానో అప్పుడు ఇంకా విడిచిపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. నేను జ్ఞానాన్ని పొందాను, వివేకఖ్యాతిని పొందాను కాబట్టి నాకు పోవలసినటువంటి కష్టమంతా పోయింది. ఆ కష్టానికి మూలం పూర్తిగా కొట్టుకుపోయింది అని రెండవ దశలో అనుకుంటాడు, లేదా రెండవ ప్రాంత భూమిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. క్షీణాః హేయహేతవః నాన్యత్ క్షేతవ్యమస్తి అని. మూడవ దశలో అధిగతం నిరోధ సమాధిన హేయం హానం తత్ఫలంచ అధిగతం. నేను సమాధి స్థితి దాకా వెళ్ళాను కాబట్టి సమాధి స్థితిలో అసలు వస్తువును చాలా స్పష్టంగా చూసుకున్నాను కాబట్టి ఇది ఏమి వదిలిపెట్టవలసినటువంటి త్రిగుణాలకు సంబంధించిన అంశం ఏమిటి, నేను ఎవరు, నేను చేతన స్వరూపుడిని ఎందుకయ్యాను, ఈ హేయమైనటువంటి మూల ప్రకృతి ఇలా ఎందుకుంది, వీటిని విడిచిపెట్టుకోవటం ద్వారా నేను ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నాను అనే అంశం మీద నాకు క్లారిటీ వచ్చేసింది. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని కానీ ఈ మూల ప్రకృతికి సంబంధించిన అంశాలను కానీ విడిచిపెట్టుకుంటే ఫలితం ఏమి దక్కుతుంది అనే అంశం మీద నాకు స్పష్టత ఏర్పడింది. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని ఎందుకు విడిచిపెట్టుకోవాలి? అది కష్టాలను కలిగిస్తే కలిగించనిగాక కష్టాలను కలిగించేటువంటి స్వభావాన్ని ఎలాగో అలా కాస్త తగ్గించి అందులో మూసేసుకుని, ఆ అంశాన్ని మూసేసుకుని సుఖాలను కలిగించే విధానాలను అనుసరిద్దాము అని నేనేమి అనుకోవటం లేదు. అలాంటి కొత్త తెలివితేటలేమీ నేనేమి పెట్టుకోవటం లేదు. ఈ మూల ప్రకృతి దానికి సంబంధించినటువంటి అంశాలను విడిచిపెట్టుకోవటం ద్వారా ఏ ప్రయోజనాన్ని పొందగలము అనే అంశాన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను. ఈ హానం అనే అంశం మీద నాకు ఒక ఐడియా ఉంది, ఐడియా కంటే కూడా క్లియర్ ఐడియా ఉంది అని మూడవ దశలో లేదా మూడవ భూమికలో అనుకుంటాడు, లేదా దీన్ని మూడవ ప్రాంత భూమిగా తెలుసుకోవచ్చు. నాలుగవ ప్రాంత భూమిలో వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి వివేకఖ్యాతిని నేను సాధించాను. వివేకఖ్యాతి రవిప్లవాహానోపాయ అని చెప్పినటువంటి అవిప్లవమైన స్థిరమైన బలమైనటువంటి వివేకఖ్యాతిని నేను సాధించాను. బలమైన వివేకఖ్యాతి నా దగ్గర ఉంది కాబట్టి ఈ వివేకఖ్యాతి ద్వారా హేయమేమిటి, తెలుసుకోవలసిన వస్తువేమిటి, వీటిని విడిచిపెడితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి వివేకఖ్యాతి ద్వారా వీటన్నిటినీ నేను అందుకుంటున్నాను.
ఈ ప్రయోజనాన్ని నేను పొందగలుగుతున్నాను అని 4వ దశలో 4వ ప్రాంత భూమిలో సిద్ధుడు భావిస్తాడు. మొదలు హేయం గురించి తెలుసుకుంటాడు. తర్వాత ఏ విధంగా ఆ హేయం లేదా కష్టాలను తగ్గించుకోవాలి అనే అంశం మీద ఆలోచిస్తాడు. ఆ హాన ఫలం ఏమిటి అని 3వ దశలో ఆలోచిస్తాడు. 4వ దశలో వివేక ఖ్యాతిని సాధించాను అని నమ్ముతాడు. ఈ వివేక ఖ్యాతిని సాధించిన తరువాత ఆ వివేక ఖ్యాతి వచ్చినటువంటి సిద్ధుడి యొక్క చిత్తం 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి అవసితాధికారం చిత్తం. ఈ చిత్తం, ఈ మనస్సు, ఈ బుద్ధితో అనుభవించేటువంటి భోగం కానీ అపవర్గం కానీ ఇక మీద ఏమీ లేదు. ఈ చిత్తంతో ఇక మీద పని లేదు. చిత్తంతో కావలసినటువంటి భోగం ఏమీ అక్కర్లేదు. చిత్తం వలన కలగవలసినటువంటి లౌకికమైన సుఖాలేమీ కలగనక్కర్లేదు. ఈ బుద్ధి ద్వారా కలగవలసినటువంటి అపవర్గం లేదా మోక్షం లేదా వివేక ఖ్యాతి కలిగిపోయింది. కాబట్టి దీని పని అయిపోయింది. దీని పని అయిపోయింది కాబట్టి దీంతో నాకు ఇక మీద అవసరము లేదు. అవసితాధికారం చిత్తం. ఈ చిత్తాన్ని నేను ఇంకా పట్టించుకోనక్కర్లేదు, ఈ బుద్ధిని పట్టించుకోనక్కర్లేదు అని మొదటి దశలో ఆ చిత్తం యొక్క పరిస్థితి ఉంటుంది. 2వ దశలో చిత్తాన్ని పట్టించుకోకపోయినా సరే ఆ చిత్తంలో ఉండేటువంటి 3 గుణాల యొక్క స్వభావం, చిత్తంలో ఉండేటువంటి 3 గుణాల యొక్క సమ్మేళనం చిత్తాన్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కదా. అది ఒక ఆటోమేటెడ్ మెషిన్ కదా, అది పని చేస్తూనే ఉంటుంది. పని చేస్తూనే ఉన్నప్పుడు దాని ద్వారా అనుభవించవలసినటువంటి ప్రయోజనాలను అనుభవించవలసి రావచ్చు కదా అని అంటే అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ గుణాలు ఒక పర్వత శిఖరం మీద ఒక రాయి ఉంచి ఆ రాయిని తోసేస్తే, లేదా 3 రంగుల రాళ్లను తోసేస్తే ఆ పర్వతం మీద నుంచి రాళ్ళు పడుతూ కిందకి పడుతూ మార్గమధ్యంలో తమ స్వభావాన్ని లేదా తమ బలాన్ని కోల్పోయి క్రమంగా కిందకి వచ్చేసరికి ఏమాత్రం ఆనవాళ్లు చిక్కనంతగా పిండి అయిపోయినట్లుగా ఈ గుణాలు ఆ జ్ఞాన శిఖరం మీద నుంచి జారి కిందకి పడిపోయి ఎటూ కాకుండా పోతున్నాయి, పనికి రాకుండా పోతున్నాయి. ఈ గుణాల ద్వారా ఏ ప్రమాదము లేదు అనేటువంటిది 2వ దశ. మొదటి దశలో బుద్ధితో ఏ ఉపయోగము లేదు అని, 2వ దశలో ఈ బుద్ధికి సంబంధించినటువంటి గుణాలతో ఏ ప్రమాదము లేదు. ఎందుకంటే ఆ గుణాలు తమ ప్రకృతిలో లయమవ్వటానికే సమాయత్తమైపోయినాయి. ఆ గుణాలు ఇక మీద ఈ పురుషుడిని బాధించవు అనేటువంటి స్థితి 2వ స్థితి. 3వది పూర్తిగా గుణాలకు సంబంధించిన, ఈ వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయము, ప్రతి వస్తువు తమ స్వకారణమైనటువంటి ప్రకృతిలో లయమైపోవటం. ఆ లయమైపోవటం ద్వారా ఈ వ్యక్తికి మరుజన్మ లేకపోవటం. ఈ జీవితం ఉన్నంత వరకు ఎంతో కొంత నడుస్తూ ఉన్నట్లు కనిపించినప్పటికీ మరుజన్మకు ఏ కారణము లేకపోవటం వలన మరుజన్మ లేకపోవటం వలన విదేహ కైవల్యం అనేటువంటి పరిస్థితిని అందుకోవటం అనేది చివరి ప్రాంతభూమి. దీన్ని మించిన ప్రాంతభూమి మరేమీ ఉండదు, మరేమీ ఉండలక్కర్లేదు. ఇంతవరకు జీవన్ముక్తిని అనుభవిస్తూ వస్తున్నటువంటి సదరు సిద్ధుడు ఇప్పుడు విదేహ కైవల్యానికి దగ్గరవుతాడు, విదేహ కైవల్యాన్ని పొందగలుగుతాడు అని చిత్తానికి సంబంధించినటువంటి 3వ దశను మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా సిద్ధుడు తన సాధనా కాలంలో సాధించుకోవలసినటువంటి ప్రయత్న సాధ్యమైనటువంటి దశలు 4, ఆ వివేక ఖ్యాతి కలిగిన తరువాత వచ్చే 3 దశలు మొత్తం కలిపితే 7 దశలు, 7 ప్రాంతభూములు లేదా 7 భూమికలు, 7 భూమికల ద్వారా 7 సోపానాల ద్వారా సాధకుడు సిద్ధుడై విదేహముక్తిని పొందుతాడు, పూర్తి స్థాయి ముక్తికి దగ్గరవుతాడు అని మహర్షి గారు ఈ సూత్రంలో సంక్షిప్తంగా తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అని అంటున్నారు.
మహర్షి గారే సంక్షిప్తంగా చెప్పుకున్నారు కాబట్టి మనం ఇంతకు మించి విస్తృతంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే అనుకుందాం. 7 దశలు ఏవో ఉంటాయి. జ్ఞానభూమికలు అనేటువంటి పేరుతో ఎన్నెన్నో గ్రంథాలలో ఎన్నెన్నో సందర్భాలలో కొద్దిపాటి తేడాలతో ఈ విషయాలను నిరూపణ చేసి చూపించారు. యోగ భూమికలు అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది కాక ఇందులో రకాలు, భేదాలు, విభేదాలు వీటన్నిటినీ చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ క్రమంగా ప్రయత్నంతో సాధించగా తప్పకుండా అందుతాయి అనే విషయం స్పష్టంగానే ఉంది. ప్రయత్న సాధ్యమైనటువంటి దశలు 4, ప్రయత్న సాధ్యమైనటువంటి స్థితిని దాటిన తర్వాత వాటంతటా అవి పడేటువంటివి 3 దశలు అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం దృష్టిని ప్రయత్నం మీదకు కొంచెం ఎక్కువగా ప్రసరింపజేసి ఆ ప్రయత్నంతో ఈ దశలను మనం పొందవచ్చు అని అర్థం చేసుకుంటే చాలేమో అని అనిపిస్తోంది. అలాంటి విషయాన్ని మహర్షి గారు తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అని ఒక ప్రొసీజర్ని చూపిస్తూ ఈ సూత్రంలో చెప్తున్నారు. ఏది ఏమైనా వివేకఖ్యాతి వరకు ఉండేటువంటి సాధనాలు, వివేకఖ్యాతి తరువాత వచ్చేటువంటి పరిస్థితులు, వివేకఖ్యాతి వరకు ఉండేటువంటి పరిస్థితులు, వివేకఖ్యాతి తర్వాత ఉండేటువంటి స్థితులు, చివరికి అల్టిమేట్గా ఉండేటువంటి పరిస్థితి అనే అంశాలను గురించి మహర్షి గారు ఈ సూత్రంలో చర్చిస్తున్నారు అని మనం కూడా సంగ్రహంగా అనుకోవచ్చు. ఇలాంటి సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని వివేకఖ్యాతి గనక కలిగినట్లయితే, వివేకఖ్యాతి కోసం ప్రయత్నం చేసినట్లయితే అది ఆయా దశలలోకి చేరుకుని, ఆయా దశలలో కుదురుకుని, ఆయా దశలలో నిలబడి ఆయా దశల ప్రకారం పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. చివరి స్థాయి ఫలితాన్ని కూడా అందిస్తుంది అని మనం ఈ సూత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మనకి ఎలాగూ ఆర్ద్రక వణిజ వహిత్ర చింతయ అన్నట్లుగా వివేకఖ్యాతి, దాని ఫలం మోక్షం అనేది చాలా దూరంలో ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోనక్కర్లేదు. మనం వేయవలసినటువంటి మొదటి అడుగు ఏమిటి అనే అంశం గురించే మనం మాట్లాడుకోవాలి. అది వశిష్ఠ మహర్షి గారు చెప్పినటువంటి కాష్ఠవైవధికోపాఖ్యానంలో ఉండే అడుగా, లేదా పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అనేటువంటి క్రియాయోగ రూపమైనటువంటి మొదటి అడుగా అని మనమే నిర్ణయించుకోవచ్చు. లేదా ఈ 2 అడుగులను మేము మొదటి అడుగుగా భావిస్తాము అంటే దాన్నైనా ఉంచుకొని అడుగులు వేయటం మొదలుపెట్టి ఈ శాస్త్రం అనేటువంటి అరణ్యంలోకి ప్రవేశించి ఈ శాస్త్రం ద్వారా కలిగేటువంటి అన్ని ప్రయోజనాలను పొందాలి. అలాగే మహర్షి గారు చెప్పేటువంటి క్రియాయోగంతో మొదలుపెట్టి మహర్షి గారు చెప్పినటువంటి అన్ని అడుగులు వేసుకుంటూ చివరికి వివేకఖ్యాతి దాకా కూడా మనం ఎదగాలి. ఎదిగి మనం అందుకోవలసినటువంటి ఫలితాలను అందుకోవాలి అని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చాలా గభీరమైనటువంటి వివేకఖ్యాతి అవిప్లవ హానోపాయ అనే ఒక సూత్రం. తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అనే మరో సూత్రాన్ని మనం ఆచార్యముఖత విన్నాం. ప్రచురస్యాస్యైవ మంగళస్య బలవత్తర విఘ్న నివారణే కారణత్వం అనే ఒక శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని తేలిక పదాలతో శ్రీవారి అనుగ్రహంతో మనం నేర్చుకున్నాం. ఉత్తమమైన లక్ష్యాన్ని పొందాలి అన్నట్లయితే మన దగ్గర ఉత్తమమైన సాధన ఉండాలి. ఉదాహరణకు 1000 రూపాయల వస్తువులు మనం కొనాలి అన్నట్లయితే మన దగ్గర 1000 రూపాయల ధనం ఉండాలి. అది లేకపోయినట్లయితే ఉత్తమమైన ఫలితం, ఉత్తమమైన ఆ 1000 రూపాయల ఆ వస్తువు మనకు లభ్యం కాదు. అలాగే అవిప్లవమైన వివేకఖ్యాతి మనకి ఉండాలి అన్నట్లయితే, అంటే చెరగనటువంటి క్లారిటీ, నిశ్చయాత్మకమైన జ్ఞానం, ఈ ప్రపంచం, దృశ్యమాన ప్రపంచం మొత్తం మిథ్య, ఇది సంసారహేతు, దుఃఖహేతు, ఇది కాదు నేను, సత్పదార్థం మరొకటి, దాన్ని ఈ విధంగా సాధించుకోవాలి అనే దృఢమైన క్లారిటీ, నిశ్చయం సంపాదించాలి అన్నట్లయితే, చెరగనటువంటి నిశ్చయాన్ని మనం పొందాలి అన్నట్లయితే దానికి మనం దృఢమైన సాధనను చేసుకోవాలి. ఆ సాధనలో ఒకటి ఈశ్వర ప్రణిధానం. ఆ ఈశ్వర ప్రణిధానాలలో అనేక ఉపాయాలున్నాయి.
దాంట్లో ఒకటి నిరంతరం భగవద్గీత పారాయణ కూడా. అటువంటి భగవద్గీత పారాయణలో 9వ అధ్యాయంలో నిన్న మనం 18 శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. మిగిలిన శ్లోకాలను ఈరోజు పారాయణ చేసుకుందాం. అథ శ్రీకృష్ణ ప్రార్థనా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగే నవమే అధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గదాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యేప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోऽపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః. సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం.
अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगे नवमे अध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।